హాయ్ గైస్, నేను ఈరోజు మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నేను నిన్న అంటే ఆల్రెడీ చూస్తున్నాను వీడియో, న్యూస్ తెలుసు నాకు. నిన్న ఒక రీల్ చూశాను. చిన్న పాప ఎంత బాగా ముద్దుగా మాట్లాడుతుంది. అదే సహస్ర కూకట్పల్లి ఇన్సిడెంట్ జరిగింది కదా. చిన్న పాప 10th క్లాస్ అబ్బాయి ఇంట్లోకి వెళ్ళి అందులో ఏంది వస్తూ ఉంటాడంట, పోతూ ఉంటాడంట అబ్బాయి. అంటే ఇప్పుడు మన ఇంట్లోకి ఎవరైనా వస్తారు, వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం, అరే పక్కింటి పిల్లోడు ఎదురింటి పిల్లోడు ఏదో ఆడుకుంటారులే అని ఇంట్లో పిలుస్తారు. పేరెంట్స్ ఏమి అరే ఈడు వచ్చినాడు ఈడు రాకూడదు అని చెప్తే, ఇప్పుడు మన పిల్లలు ఎట్లా పక్కన పిల్లలు కూడా అలాగే అని చెప్పేసి ఎవరైనా ఇంట్లోకి రానిస్తారు. సో మనం ఇంట్లోకి రానిచ్చినాం కదా, వాడు అదే మైండ్తో వస్తాడేమో, వాడు చంపడానికి వస్తున్నాడేమో, వాళ్ళకి ఏమైనా కక్షలు ఉంటాయని చెప్పి ఎవరు అనుకోరు కదా. ఇప్పుడు మన పిల్లలు ఎట్లా ఆలోచిస్తారు, పక్కన పిల్లలు కూడా అలాగే ఆలోచిస్తారని చెప్పేసి ఇంటికి తెలుసుకొని వస్తాం. వాడు ఆ మైండ్లో ఆ బ్యాట్ కోసం అని చెప్తున్నాడు. మరి అది నిజమెంతో అబద్ధం ఎంతో మనకు తెలియదు. బ్యాట్ కోసం చంపుతారా అనేది నేను అనుకుని, వాడి చిన్న ఇంత 6 years 5 years కాదు కదా, వాడికి మినిమం 15 years 14 years కంపల్సరీ ఉంటాయి. వాడికి తెలుసు ఏంటి ఏది అని కూడా తెలుసు, వాడికి చెడు ఏది మంచి అంటే. మరి ఇప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అంత వయసు కాకపోయినా మినిమం తెలుసు వాడికి. చిన్న 5 ఏళ్ళ పిల్లాడు 6 ఏళ్ళ పిల్లోడు తెలియనంత మాత్రం కాకపోయినా తెలుసు కదా వాడికి ఏంటి ఏది అని చెప్పి. 15 ఏళ్ళ పిల్లాడు మర్డర్ చేశాడంటే నిజంగా నాకు అది కూడా, ఇప్పుడు ఆమెకు కడుపుకోతే కదా వాడిని ఇంట్లోకి రానిచ్చి, వాడికి వచ్చినప్పుడల్లా ఆడికి బర్త్డే ఫొటోస్ కూడా నేను చూశాను. బర్త్డేకి వచ్చినప్పుడు కూడా కేక్ కూడా తినిపిస్తున్నాడు వాడు. ఇప్పుడు మన పిల్లాడు అనుకుంటే ఇంట్లోకి రానిస్తాడు ఎవరైనా సరే. ఇంట్లోకి వచ్చి అంత బాగుండి వాడే మర్డర్ చేశాడంటే ఆమె ఏమనుకోవాలా? ఆ తల్లి శోకాన్ని ఎవరైనా తీరుస్తారా? ఆ బాధను ఎవరైనా పూడ్చగలుగుతారా? ఇప్పుడు ఇంట్లోకి ఇట్లాంటి చూసినప్పుడు ఇంట్లోకి ఎవరన్నా రప్పియాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా, ఎవరింటికల్లా పంపించాలన్నా భయం అవుతుంది. 15 ఏళ్ళ పిల్లోడు నువ్వు మర్డర్ చేసావంటే బ్యాట్ కోసం పోయినాడంట. పోయిన వెంటనే ఆ అమ్మాయి చూసిందంట. చూసిన వెంటనే ఆపిందంట. ఆపి గట్టి కలుస్తుంటే బెడ్ పైకి దోసేసి ఆ అమ్మాయిని ఎట్లా పడితే అట్లా ఇష్ట ప్రకారంగా బొట్టు చేసినాడు. అది కూడా తప్పించుకున్నాడు. రోజు స్కూల్కి పోతానే ఉన్నాడు, వస్తానే ఉన్నాడు. ఆ కత్తి బాగా క్లీన్ చేసి ఆ ఫ్రిడ్జ్ పైన పెట్టి ఆ బట్టలు తీసుకుపోయి వాషింగ్ మిషన్లో వేసి రోజు స్కూల్కి పోతున్నాడు వస్తున్నాడు అంటే పాపం అవంశం తెలియని వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉండే వాళ్ళు మాత్రం ఆయన సంజయ్ అంటే ఎవరు ఆయన పైన పడిపోయింది. ఒకవేళ వాడు బయటికి రాకుండా ఉంటే ఆయన పైన పడేదే కదా. సో ఇప్పుడు నిజం అనేది ఈ రోజు కాకపోయినా రేపైనా మొన్నాడని ఎప్పటికైనా తెలుస్తుంది. నిజమే, అబద్ధం అబద్ధమే. నేను ఏం చెప్తున్నానంటే, చిన్నపిల్లలు ఈ ఓటీటీలని, యూట్యూబ్లని, నెట్ఫ్లిక్స్లని, మర్డర్లు ఇవన్నీ చూసి వాడు ముందుగానే మొత్తం అన్ని చూస్తాడంట. ఆల్రెడీ ఇంతకుముందు 2 months బ్యాక్ 1 month బ్యాక్ ఏదో ఫోన్ కూడా కొనుక్కున్నాడంట. వాడు చూసేటి అన్నీ ఇట్లాంటి మర్డర్లేటి అంట. అందులో ఈ నుంచి ఇంత దాకా వాడు మొత్తం స్క్రిప్ట్ రాసుకున్నాడు వాడు, ఇది 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 అని. అంత పిల్లాడు వాడు స్క్రిప్ట్ మళ్ళీ మిషన్ డన్ కింద మిషన్ డన్ అంట. వాడు చిన్న పిల్లాడు వాడు ఇప్పుడే అంత ఎట్లా చంపాలా, ఏమి గ్యాస్ లీక్ చేయాలా, బయటికి రావాలా, బ్యాట్ తీసుకోవాలి, ఇంత మైండ్ సెట్ వాడి మైండ్లో మొత్తం అంత వాడి బుర్ర అంతా ఇదే నిండిపోయింది. వాళ్ళమ్మ అడిగిందంట, అరే ఏరా నువ్వు ఏదో చేసినట్టు, నాకు నీ కింద ఏదో అనుమానం ఉంది, ఏరా చెప్పంటే ఏం లేదురేమా అన్నాడు. మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు వాళ్ళ అమ్మకి అనుమానం వచ్చినప్పుడు అంటే నువ్వే పట్టించెట్టుండాలి అని. సో వాళ్ళమ్మకి అర్థమైంది వీడియో చేసినాడు అని చెప్పి. మన చుట్టుపక్కలే మన ఇళ్ళ పక్కనే ఇట్లాంటి వాళ్ళు తిరుగుతా ఉంటే పిల్లలకి సేఫ్టీ ఎక్కడుంది? సో నేను చెప్పేది ఏంటంటే, మన పిల్లలు ఏదైనా చేసేటప్పుడు, ఇప్పుడు యూట్యూబే కావచ్చు, ఏదైనా కావచ్చు, పిల్లలకి ఫోన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చూస్తున్నారు ఏమి అని మనం గమనించాలి. పిల్లలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు, వాడు ఎట్లా అని చెప్పి మనం చూస్తే మనకు అర్థం అయిపోతుంది పిల్లల బిహేవియర్ ఎట్లుంది, వాడు మాట్లాడే విధానం ఎట్లుంది, వాడు ఆలోచించే వే ఎట్లుంది అని మనం కొంచెం ఆలోచించినామంటే. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మనం పిల్లలు ప్రతిసారి మనం కాపలా ఉండలేం కదండి, మనం చూడలేం కదండి అని అనుకోవచ్చు. ప్రతిసారి మనం పిల్లల్ని అంటుకొని ఉండాలంటే అది కూడా ఏజ్కి వచ్చిన తర్వాత మనం ఉండలేం. నేను ఏం చెప్తున్నానంటే, పిల్లలు ఫోన్లు చూసేటప్పుడు మనం చెక్ చేస్తూ ఉండాలి ఫోన్లో. సో నేనేం చెప్తున్నానంటే, చిన్న పిల్లాడు చేసినా పెద్దోడు చేసినా తప్పే, ఎవరికైనా శిక్ష పడాల్సిందే. ఇప్పుడు ఆ బిడ్డ చనిపోయిన బిడ్డ మళ్ళీ తిరిగి రావాలంటే రాదు. సో తప్పు చేసిన అతని పిల్లాడు కానీ పెద్దాడు కానీ ఎవరికైనా శిక్ష పడాలి. శిక్ష పడకుండా చిన్న పిల్లాడు కదా అని చెప్పి వదిలేసిన అనుకో, అదే మైండ్లో పెట్టుకుని వాడు ఇంకో పెద్ద తప్పు చేయొచ్చు. నేను చెప్పేది అర్థమవుతుందా? ఇంకో పెద్ద తప్పు చేయొచ్చు, మళ్ళీ బయటకు వచ్చినా కదని చెప్పి ఇంకో పెద్ద తప్పు చేయొచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే, పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. శిక్ష అనేది ఎవరికైనా చిన్న అయినా పెద్ద అయినా ఎవరికైనా ఉండాలి. ఉంటేనే అసలు మన ఇండియాలో అయితే క్రైమ్ రేట్లు మామూలుగా లేవు, పెరిగిపోతాను. అది చిన్న లేదు పెద్దల భార్యలు బట్టలు చంపడం, బట్టలు భార్యలు చంపడం. ఆమె ఎవరో హనీమూన్ తీసుకుపోయి, అసలు పెళ్లి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పొచ్చు కదా, అబ్బాయి పక్కకి వెళ్ళిపోతాడు కదా. నువ్వు ఇష్టం ఉందని చెప్పి ఆడికి తీసుకుపోయి హనీమూన్ తీసుకుపోయి, ఆయన ఇంకొక ముగ్గురు తీసుకుపోయి మర్డర్ అంత అవసరం. ఇప్పుడు నువ్వు చేయించినావు, ఇప్పుడు నీ పాడికి నువ్వు ఉంటే నువ్వు అతను పెళ్లి చేసుకుంటావా, వెళ్ళిపోతావా, ఉంటావా, అది వేరే సెకండరీ. ఇప్పుడు నువ్వు అతను తీసుకుపోయి హనీమూన్ తీసుకుపోయి చంపిస్తే నీకేమొచ్చింది? తీసుకుపోయి జైలు వేసినారు. ఎందుకంత? నీ లైఫ్ నువ్వు చేసుకుంటే నీ లైఫ్ బాగుంటుంది, తన లైఫ్ బాగుంటుంది కదా. మర్డర్లు చేసుకోవడాలు, భార్యలు బట్టలు చంపడాలు, బట్టలు భార్యలు చంపడాలు, రోజు క్రైమ్ రేట్లు పెరిగిపోతూనే ఉండేవి. సో నేను చెప్పేది ఏంటంటే, పిల్లల విషయంలో నేను ఎక్కువ మాట్లాడలేదు. అంటే చిన్నపిల్లలు అనేది మనం పెంచే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది. వాళ్ళు కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత
వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు ఏమంటే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు అందరూ చేయడం లేదు కదా. ఇప్పుడు 90%లో ఇప్పుడు 100%లో 90% బాగానే ఉన్నారు. ఒక 10% మాత్రం వీళ్ళంతా ఇట్లా చేస్తున్నారు. సో ఆ 90% బాగున్నప్పుడు వాళ్ళు గమనించుకుంటారు వాళ్ళ పిల్లలు ఎట్లున్నారా, ఏం చేస్తున్నారా అని చెప్పి. సో భయం లేకుండా అల్లచిల్లరగా తిరిగి వదిలేసి అందరూ వాళ్ళ అమ్మ పాపం ఏదో ఇంట్లో పని చేస్తుందంట. అబ్బాయి 15 ఇయర్స్ అబ్బాయి, అమ్మాయి 15 ఇయర్స్ అబ్బాయి ఉంది కదా, వాళ్ళ అమ్మ ఇంట్లో పని చేస్తుందంట. ఆమె ఎంతవరకు చూసుకుంటారు చెప్పు? ఇంట్లో పని చేసుకుంటుందా? ఇంట్లో పిల్లలు పోషించుకుంటుందా? వాళ్ళ నాన్న కూడా తాగి పడుకుంటాడంట. సో నేను ఏం చెప్తున్నా అంటే ఏం చేయలేం. అది వాడికి ఉండాలి. అరే మా అమ్మ ఇంత కష్టపడి పెంచుతుంది, కష్టపడి పెంచినప్పుడు మా అమ్మ నేను ఏం చేయాలి? బెస్ట్ ఇయ్యకపోగా నువ్వు ఇట్లాంటి చేసినప్పుడు ఆమెకి ఎంత అవమానం. ఆ పక్క బిడ్డ అయిపోయి ప్రాణమే పోయి నీ మైండ్లో అంత క్రైమ్ పెంచుకున్నప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా తల్లిని అంటారు. ఇప్పుడు ఆమె పెంచింది కాబట్టి వాడు అట్లా తయారైనారంటారు. ఈ తల్లినే అంటారు, నువ్వు రానియడం బట్టి ఇట్లా జరిగిందని అంటారు. ఇప్పుడు ఎవరు తప్ప ఈ తల్లి తప్పు కాదు. ఎందుకంటే ఈ తల్లి బిడ్డల్ని పోషించుకోవాలని చెప్పి ఆ పనిలో ఉంటుంది. ఏమొచ్చేసి ఏదో ఫ్రెండ్స్ కదా ఇంటికి రానిద్దా అని చెప్పి ఏమో పనిలో ఏముంటారు. సో నేను చెప్పేది ఏంటంటే కనీసం మినిమం ఒక 10% అన్న 100% నేను పిల్లల్ని పట్టించుకోండి, చూసుకోండి, పిల్లలకే అంటి పెట్టుకోండి అని నేను చెప్పట్లా. ఒక 10% వాడు ఏం చేస్తున్నాడు, వాడికి ఎక్కడికి వెళ్తున్నాడు, వాడికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాడు ఎవరితో తిరుగుతున్నాడు అని చెప్పి మినిమం మనం ఆలోచించినామంటే ఇట్లాంటివి జరగవు. సో ఈ చుట్టుపక్కల కూడా ఆ పక్క నుంచి ఈ పక్కకి, ఈ పక్క నుంచి ఆ పక్కకి దిగుతా ఉన్నప్పుడు వాళ్ళైనా అరచాలి కదా. రెండు అడుగులు గ్యాప్ ఉందండి. 2 అడుగుల గ్యాప్లలో వాడు కింద పడితే స్పాట్ డెడ్ అవుతాడు కదా. సో ఎవరైనా అరచకపోగా, వీళ్ళమ్మ అరచకపోగా, సో అన్నిటికీ అట్లా అనుకూలు ఇచ్చినాయి అనమాట. ఏం చెప్తాం. సో వాడికైతే ఖచ్చితంగా నేనైతే శిక్ష పడాలి అని అనుకుంటున్నాను. మీరేమంటారు? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తాను.